నీతి ప్రమాణాలు. గుడ్ మార్నింగ్ అక్క. రాత్రి ఆదికి ఫోన్ చేశానక్క. ఈరోజు ఉదయం 11 గంటలకి గుళ్ళో ఆది నేను పెళ్లి చేసుకోబోతున్నామక్క. సింధు, ఏంటి నువ్వు చెప్పేది? అవునక్క, ఫోన్లో ఆదితో పెద్ద గొడవైంది. ఆది కూడా అక్కడ ఇక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదు. అందుకే ఏం జరిగితే అది జరుగుతుందని మనం పెళ్లి చేసుకుందాం అని అంటున్నాడు. అసలు బుద్ధుందా నీకు? అత్తయ్య గారు వచ్చాక వీలు చూసుకొని ఆయనతో మాట్లాడతానని చెప్పాను కదా నీకు. ఇంతలోనే ఏంటి పిచ్చి ఆలోచనలు? తప్పలేదక్క, ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు. బావగారికి మీరు చెప్పి ఆయన్ని ఒప్పించేసరికి టైం ఎంత పడుతుందో తెలీదు. ఆయన ఒప్పుకుంటారో లేదో కూడా తెలీదు. మరి అలాంటప్పుడు ఏ నమ్మకంతో ఎన్ని రోజులను వెయిట్ చేయనక్క? ఒకవేళ బావగారు మా పెళ్లికి అంగీకరించకపోతే ఈలోగా నా కడుపులో బిడ్డ పెరిగి పెద్దదైతే అప్పుడు నా పరిస్థితి ఏంటక్క? పెళ్లి కాకుండానే తల్లి అవ్వాల్సి వస్తుంది. అప్పుడు అప్పుడు నేను బతకగలనా అక్క? చెప్పండి అక్క, నా బాధను అర్థం చేసుకోండి అక్క. నువ్వు చెప్పేది కరెక్టే సింధు, కాదను. కానీ ఇప్పటికిప్పుడు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడం అంటే అదంతా తేలిక కాదు సింధు. మీ బావగారి గురించి నీకు తెలుసు కదా. అందుకే అక్క, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు. నువ్వే దగ్గరుండి మా పెళ్లి జరిపించు. నా తరపున సాక్షి సంతకం పెట్టు. నేనా? నీకంటే నన్ను అర్థం చేసుకునేవాళ్ళు నువ్వు తప్ప నాకు దిక్కు ఎవరు లేరక్క. నీకు దండం పెడతాను, నా బాధను అర్థం చేసుకో. నా స్థానంలో నీ సొంత చెల్లెలుంటే ఎలా ఆలోచిస్తావో అలాగే ఆలోచించక్క. కానీ నాకు మాత్రం సాయం చెయ్యక్క, లేకపోతే నాకు చావే గతి. ప్లీజ్ సింధు, ముందు నువ్వు ఏడు పాపు. హాల్లో బావగారున్నారు, వింటే అనుమానం వస్తుంది. అది కాదక్క, ప్లీజ్ అక్క, ఏదో ఒకటి నువ్వే చెయ్యాలక్క. నా జీవితాన్ని నిలబెట్టక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్. సింధు, ముందు నువ్వు పైకి లే సింధు. నువ్వు సరే అంటేనే లేస్తానక్క. లే సింధు, పైకి లే. ముందు నువ్వు పైకి లే సింధు, లే. ఏడుకో. తీసుకెళ్తావుగా, ప్లీజ్ అక్క. సరే, మీ బావగారు ఆఫీస్కి వెళ్ళగానే తీసుకువెళ్తాను. ఇక నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అక్క. ఈ శారీ నీకు చాలా చండాలంగా ఉంది. అందుకని లైఫ్లో ఈ శారీ ఎప్పుడు కట్టుకోవద్దు. వీలైతే బయట పారేసేయి. ఈ చీర నీకిప్పుడు సూట్ కాదు. రేపు మనకు పెళ్ళయ్యాక ఒక పాపో బాబో పుట్టాక అప్పుడు కట్టుకో, సూపర్గా ఉంటుంది.
ఛ, ఒక్క చీర కూడా బాగులేదు. పెళ్ళికి ఏం కట్టుకోవాలి? ఏంటక్క ఉన్నట్టుండి నగల దుకాణం బట్టల షాపు ఓపెన్ చేసావు? ఏంటి విషయం? ఏం లేదు, ఊరికనే చూస్తున్నాను. షా నిజమా? అవసరం లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు, కారణం లేకుండా ఇలా నగలు బట్టలు ఎవరు తీరమ్మా. ఏదో రీజన్ ఉండే ఉంటుంది. అదేంటో నాకు చెప్పొచ్చు కదా. లాస్యా, కాలేజ్ టైం అవుతుంటే ఇక్కడేం చేస్తున్నావు? సింధు అక్క గాజులు బట్టలు చూస్తున్నానక్క. చూసింది చాలే గాని కాలేజ్కి వెళ్ళు. అబ్బబ్బబ్బబ్బా, అందరూ కాలేజ్కి వెళ్ళు అనేవాళ్లే తప్ప ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఉండు అనేవాళ్ళు లేరు. అక్క, పెళ్లికి కట్టుకోవడానికి నా దగ్గర ఒక్కడి కూడా మంచి సారీ లేదు. నేనిస్తాను. థ్యాంక్స్ అక్క, పద. ఇప్పుడు కాదు, కాసేపటి తర్వాత. అలాగే అక్క. వీటిల్లో ఏ చీర సింధుకి బాగుంటుంది? ఇది బాగుంటుంది. తలనొప్పిగా ఉందని చెప్పావు, రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా. అది వదిలేసి నువ్వు చేస్తున్న పనేంటి? ఏం లేదండి, ఖాళీగానే ఉన్నాను కదా, అందుకనే సర్దుతున్నాను. సర్దటం అంత అర్జెంట్ పనా? భూమి, ఈ చీర కలర్ చాలా బాగుంది. నీకైతే ఇంకా బాగుంటుంది. అందుకని రేపు మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ చీర కట్టుకో, ఓకే? బావా, బావా, సారీ బావా. ఆగు, రాయిలా. ఎందుకు వెళ్తున్నావు? ఎందుకంటే ఇంతకు ముందు నీకు ఇలాంటి సందర్భంలో ఒక విషయం గురించి చెప్పాను. ఏమని చెప్పాను? చెప్పు, ఏమని చెప్పాను? వయసుకు మించిన ఆలోచనలు, ఊహలు ఎక్కువగా ఉన్నాయి, తగ్గించుకోమని. మరి ఇంకా నీ ఎక్స్ట్రాలేంటి? సారీ బావా. సరే, ఇంతకీ ఎందుకు వచ్చావు? అదే బావా, కాలేజ్కి టైం అవుతుంది, మీరేమైనా డ్రాప్ చేయగలరేమో అని అడుగుదామని వచ్చాను. భూమి, నీకు ఒంట్లో బాగోలేదన్నావు కదా, ఈరోజు నీ క్లాస్కే తోడుగా ఉంటుంది. అంటే అక్కకి తోడుగా ఉండమన్నారు కదా అని. ఏం అవసరం లేదు, ముందు నువ్వు కాలేజ్కి బయలుదేరు. ఏంటండి మీరు, ఏదో కొంచెం తలనొప్పిగా ఉందంటే ఇంత హడావిడి చేస్తున్నారు. ముందు మీరు బయలుదేరండి. పదండి. ఏయ్, నువ్వు పదవే. పదండి, పదండి. ఏమైంది? ఏం చెప్పను బావా, మంచితనానికి తావు లేకుండా పోయింది. అవునా? ఇంత సడన్ గా అంత పెద్ద ఘోరం జరిగిపోయిందా? ఎలా? ఎలా ఏంటి బావా, మా అక్కకి బాగోలేదని తన దగ్గర ఉండమని చెప్పారా? కానీ తను అది అర్థం చేసుకోకుండా నన్ను నిర్దాక్షంగా కాలేజ్కి వెళ్ళమంటుంది బావా. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా చెప్పండి? నీ బాధ కాలేజీకి వెళ్ళమన్నందుక, లేక మీ అక్కకు సేవ చేయలేకపోతున్నందుక? పద. బాబోయ్, పసిగట్టేశాడు. అనవసరంగా నోరు జారాను. పద.
మంచి మనిషి మాటని కాదని నేను తొందరపడబోతున్నానా? తెలిసి తెలిసి తప్పు చేస్తున్నానా? ఆయనకి నచ్చని విషయం అని తెలిసి కూడా జోక్యం చేసుకుని తప్పు చేయబోతున్నానా? ఇలా చేస్తే ఒక రకంగా ఆయన్ని మోసం చేసినట్టేగా. అక్క, ఏంటి సింధు? గుడి దగ్గర ఆది వాళ్ళు వెయిట్ చేస్తున్నారక్క. ఆది ఫోన్ చేశాడు. అక్క, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు సారీ. ఈ రోజు కాకపోతే రేపైనా మా పెళ్లి జరగాల్సిందే కదా. అదేదో ఈ రోజే జరిగితే మంచిదే కదా. అక్క, దీనివల్ల నీకు ఎలాంటి సమస్య రాదు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత నేను ఎలాగో ఇక్కడికి రాను కదా. ఆది నేను కలిసి ఎక్కడో ఉంటామక్క. అందువల్ల బావగారు నిన్ను ఒక్క మాట కూడా అనే అవకాశం లేదక్క. కానీ మేమెక్కడున్నా మమ్మల్ని చూడటానికి అప్పుడప్పుడు నువ్వు వచ్చి వెళ్తావు కదా. భవిష్యత్తులో బావగారి మనసు మారి అందరం కలిసిపోతే అంతకంటే కావాల్సిందేముందక్క? ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఏం లేదు సింధు. టైం అవుతుంది, బయలుదేరదామక్క. బావగారు ఆఫీస్ నుంచి వచ్చేలోపే నువ్వు ఇంటికొచ్చేయచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. వెళ్దామా? అలాగే. వెళ్ళు, బట్టలు మార్చుకునిరా. कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ ఏమండి, డిపాజిట్ డబ్బులు 5,000 రూపాయలట. మా మేనేజర్ గారు చెప్పారు. నేను కడతాను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. బాసు, డబ్బుల బాధ్యత నాదని చెప్పాను కదా. పసుపు కుంకుమ కొనే దగ్గర నుంచి పూజారికి ఇచ్చే సంభావన వరకు మొత్తం నేనే చూసుకుంటాను బాస్. నువ్వేం టెన్షన్ పడకు బాస్. నా టెన్షన్ డబ్బు కోసం కాదు బాస్. మరి సింధు ఈ పాటికి ఇక్కడ ఉండాలి. అయినా ఇంకా రాలేదంటే ఏమైందో ఏమోనని టెన్షన్గా ఉంది. అంత టెన్షన్ పడకపోతే ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. బాబోయ్, ఇంకేమైనా ఉందా? ఒకవేళ వాళ్ళు గాని ఇంట్లో ఉండుంటే ఆ టైంకు మా అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడనుకో, అప్పుడు నా పరిస్థితి మామూలుగా ఉండదు. పెళ్లి మండపానికి వచ్చి మరీ కొడతాడు. బాసు, నువ్వు ప్రతి చిన్న విషయానికి ఊరికే టెన్షన్ పడుతున్నావు. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు బాస్. ఆ నమ్మకం నాకు ఉంది బాసు. ఎందుకంటే సింధుని నేను తీసుకొస్తానని మా వదిన మాటిచ్చింది. తను మాటిస్తే ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది. సరే బాస్, నేను వెళ్ళి డబ్బులు తీసుకుని ఒక పావు గంటలో వచ్చేస్తాను. నువ్వు మిగతా పనులు చూసుకుంటూ ఉండు, సరేనా? సరే బాస్. ఓకే బాస్. సరే. వసుంధర సిల్క్స్ అండ్ జ్యువెలరీస్ అని మనం కొత్తగా స్టార్ట్ చేయబోతున్న ఈ బిజినెస్ లో భాగంగా మొదటి విడతగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో షోరూమ్లు ఓపెన్ చేస్తాం. ఆ తర్వాత ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, మీకోసం హెచ్ఆర్ మేనేజర్ గారు వచ్చారు. రమ్మని చెప్పు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ ప్రియా, క్రియేటివ్ యాడ్ ఏజెన్సీ. ఇట్స్ ఓకే. యాడ్ రెడీ అయిందా? అయింది సార్. ఎస్ ష్యూర్, గో అహెడ్. జనరల్గా ఆడవాళ్ళు తమ జీవిత కాలంలో సగ భాగాన్ని అలంకరణ కొరకు కేటాయిస్తుంటారని అందరూ సరదాగా అంటుంటారు. సరదాగా పుట్టిన మాటైనా అది 100కి 100 పాళ్ళు నిజమండి. ఎందుకంటే ఆడవాళ్ళు అలంకరణ ప్రియులు కాబట్టి. 1 మినిట్ అండి. లైట్స్ ఆఫ్. ప్రతి పెళ్లిలోనూ
ఆడపిల్ల చేతులు నాజుగ్గా అలంకరించబడతాయి, కానీ మా ఆభరణాలు ఆ నాజుక్తనానికే నాజుక్తనం తెచ్చేలా ఉంటాయి. ఆడవాళ్ల చీరకట్టులో కనికట్టు ఉంటుంది, కానీ ఆ కనికట్టుకే కనికట్టు నేర్పే తత్వం మా వసుంధర సిల్క్స్కే సొంతం. అందులోనూ పెళ్లినాటి చీరలకు పెట్టింది పేరు. పెళ్లి కూతురికి సరికొత్త రూపు మా చీరలతోనే సాధ్యం. వసుంధర సిల్క్స్ అండ్ జ్యువెలర్స్ అందాన్ని కాదు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. లైట్స్ ఆన్ ప్లీజ్. సార్, యాడ్ నచ్చలేదా? చాలా బాగుంది, ఇన్స్పైరింగ్ గా ఉంది. అట్ ద సేమ్ టైం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, ఆది సింధుల ప్రస్తావన తెస్తే మీకు కోపం వస్తుందని, అది మీకు నచ్చని విషయమని తెలుసు, మీకు బాధ కలిగించే విషయమని తెలిసి కూడా తప్పని పరిస్థితుల్లో వాళ్ళకి పెళ్లి చేయబోతున్నాను. నన్ను క్షమించండి. ఇది నేను మీకు ఎదురు చెప్పడానికో మిమ్మల్ని ఎదిరించడానికో చేయట్లేదండి. మన కుటుంబం వల్ల ఒక ఆడపిల్ల ప్రాణం ఎక్కడ పోతుందోనన్న ఒకే ఒక్క భయంతో చేస్తున్నానండి. నన్ను క్షమించండి. ఒక ఆడపిల్ల ప్రాణాన్ని మాత్రమే కాదండి, మన కుటుంబ పరువును కూడా కాపాడడం కోసం ఇదంతా చేస్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, వీలైతే క్షమించండి. సారీ అక్క, నేను నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. అలాంటిదేమీ లేదు సింధు. లేదక్క, మా కోసం నువ్వు ఎంత పెద్ద సాహసం చేయబోతున్నావో నాకు తెలుసక్క. దీనివల్ల భవిష్యత్తులో నీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో కూడా నాకు తెలుసు. వాటన్నిటినీ లెక్క చేయకుండా, వాటికి భయపడకుండా నాకు సాయం చేయడం కోసం, నా కాపురాన్ని నిలబెట్టడం కోసం ఇంత చేస్తున్నా నీకు జీవితాంతం రుణపడుంటానక్క. నువ్వు నాకు అక్కవు కాదు, అమ్మలా కనిపిస్తున్నావు. సింధు, ఏంటిది చిన్నపిల్లలా? టైం అవుతుంది, పద.